ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. మరో ప్రశస్తమైన ఉదయకాలపు సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. పాటలోను, సాక్ష్యంలోను, వాక్య ప్రచుర భాగంలోను మీరు తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. వినో తెరవబడిన గ్రంథంలో ఉన్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన సముఖంలో కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకోవద్దున. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా ఆలకించి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. Let's turn to the 1 Samuel chapter 16 verse 30. దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇక్కడ ఈ సంభవాన్ని కనుక ఇదే అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూస్తే, చదివితే సరే, సమూయేలు మొదటి గ్రంథము 16:1. అంతటి యెహోవా సమూయేలుకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించదును. అర్థమైందండి? ఎంతకాలము నువ్వు సౌలును గురించి నువ్వు దుఃఖపడుతూ ఉంటావు. ఇక కొమ్ములో తైలముతో నింపుకొని బెత్లెహేము గ్రామమునకు చెందిన యెషై ఇంటికి నేను పంపిస్తున్నాను. అక్కడ ఆయన కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించాలనుకున్నాను. త్వరగా నువ్వు వెంటనే యెషై ఇంటికి వెళ్ళు అన్నప్పుడు తిన్నగా దేవుని మాటకు విధేయతను కనపరిచి సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు యెషై ఇంటికి వెళ్తారు. అతను వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి
వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఒకప్పుడు తన ఇంటి వారి చేత తృణీకరింపబడిన దావీదు ఒకప్పుడు బలహీనుడు. దేవుని ఆత్మ ఆ దావీదు మీదకి వచ్చినప్పుడు ఆ దావీదు బలహీనుడు కాదు, దేవుడు అతని బలపరిచి అతని ఆత్మ బలముగా దిగినందున అతడు బలహీనుడు కాదు, క్రీస్తునందు బలవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున మనలో అనేకుల యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంది. సొంత వారి చేతనే మనము నిందించబడుతున్నాం, ద్వేషింపబడుతున్నాం, అవమానపరచబడుతున్నాం. కానీ దేవుని ఆత్మ మన మీద బలముగా దిగి వస్తే మనలను అవమానించిన వారే మన దగ్గర వచ్చి క్షమాపణ అడిగే దినం ఒకటి రాబోతుంది. మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆయన తలచుకుంటే అవమానాన్ని ఆయన ఒక చక్కటి మాలగా ఆయన తయారు చేయగలడు. నిందకు ప్రతిగా పూదండగా చేసే దేవుని వైపు చూస్తే ఆ నిందగా ఉంటుందండి? ఆ నిందగా ఉంటుందా? ఉండదు. నీవు నిందలు అనుభవిస్తున్నావా? నేటి నిందలే రేపటి నా నిందకు ప్రతిగా పూదండగా ఒక్కొక్క నింద ఒక్కొక్క పువ్వు కలిస్తే ఎట్లా ఒక చక్కటి దండగా తయారవుతుందో, నిన్ను నిందించిన వారే నీ మెడలో దండతో నిన్ను సన్మానించబోయే ఒక దినము రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నిందిస్తున్నారా? నిందకు ప్రతిగా భూదండగా మార్చే దేవుడు అన్నాడు. అవమానపరుచున్నారా? అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుని వైపు చూచాం. దుఃఖపడుతున్నావా? నీ దుఃఖమునకు ప్రతిగా నూరంతల సంతోషాన్ని ఇచ్చే దేవుని వైపు చూచాలి. లోకంలో మనుషుల వైపు కాదు. లోకంలో మనుషులు కాసేపు నవ్విస్తారు, తర్వాత దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ జీవముల దేవుని మందిరంలో వచ్చిన మరుక్షణంలోని నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, నింద, అవమానము సమస్తము దేవుడు కొట్టివేసి తిరిగి వెళ్ళేటప్పుడు నూరంతల సంతోషాన్ని అనుభవించి తిరిగి వెళ్ళగలవు. దావీదు తన సొంత ఇంటి వారి చేత నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకోగల సమర్థుడు కాదా? విశ్వసిస్తున్నారు? గట్టి హల్లెలూయా చెప్తారా? ఒకప్పుడు దావీదు తన ఇంటి వారి చేత తృణీకరించబడ్డాడు. యుద్ధ భూమిలో ఫిలిస్తీన్ల నాయకుడు గాతు అనే గొలియాతును పడగొట్టాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ శక్తి మనం అండర్ ఎస్టిమేట్ చేయలేనంత బలమైన శక్తి. వాడు గాతు వాడిన గొలియాతు ఆడేమో 6 అడుగుల ఎత్తులో ఉంటాడు, మనోడేం పిల్లోడాయ. సాధ్యమేనండి?
యుద్ధంలో బాగా ఆరితేరినాడు గాతువాడను గొలియాతు. ఏలాలోయలో ఆ, మా ఏలాలోయలో ఏలా లోయలో ఆ, గాతువాడైన గొలియాతు గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుతూ ఉన్నాడు. అతడు 6 ముళ్ళ జానెడు మనిషి. అతడు 6 మూరల జానని మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతని యుద్ధ కవచము ధరించి ఉండెను. అతడి యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. 5,000 తులముల రాయి ఎత్తుగలది. రాగి ఎత్తుగలది. ఓకే. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బళ్ళం ఒకటి ఉంది. అతని ఈటె కర్ర అమ్మా నేత కాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. అమ్మ బాబోయ్, ఎంతండి? 600 తులముల ఇనుము ఎత్తు. అతడు డాలును మోయొచ్చు. అతడు డాలు మోయొచ్చు. ఒకడు డాలు మోయొచ్చు. అతని ముందర పోవచ్చుండెను. అతడు ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చారు? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులమవుదాము. నేను అతని జయించి పంపిన యెడల చంపిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుతూ ఉన్నాడు. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులే, ఎంతో భయపడ్డారు. వీళ్ళు రావడం, ఇటు పక్క నుంచి ఇశ్రాయేలు దండు రావడం, ఇటు పక్కన ఫిలిష్తీయుల దండు రావడం. ఈ ఫిలిష్తీయుల దండులో ఒకడు చెప్పడం, ఈ ఫిలిష్తీయుల దండులో నాయకులు చెప్పడం, ఆ మాటలో భయపడి ఇశ్రాయేలు దండు పారిపోవడం. ఇక రోజు ఇదే జరుగుతుంది. ఒక రోజు వచ్చింది, ఒకానొక రోజు వచ్చింది. దావీదు ఆ ఏలా లోయలో వచ్చినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. ఏమైంది మీకు? నేను ఎందుకు ఇలా పారిపోతున్నారంటే తర్వాత విషయం అర్థమైంది. గాతువాడైన గొలియాతు వేస్తున్న ఆ సవాలును దేవుని ప్రజలను తిరస్కరిస్తున్నాడనే విషయం తెలిసి ఈ సున్నతి లేని ఫిలిష్తీయులను గొలియాతు వీడు ఎంత అని ధైర్యంగా నేను యుద్ధ భూమిలో నేను దిగుతానన్నప్పుడు ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడనైన నేను
వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడై వాడని దావీదుతో అన్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా అన్నాడు, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో ఉన్న గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపాడంట. ఈ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుక బంటిని చంపానే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సింహం యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. హల్లెలూయా. ఏంటండి, ఒక్క నిమిషమా. సింహాల నుండి ఎలుకబంటుల నుండి తప్పించిన దేవుడు ఈ ఇశ్రాయేలీయులు దేవుని సైన్యమును తిరస్కరించి హేళనగా మాట్లాడుతున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు సింహాలు ఎలుక బంటుల యొక్క పరిస్థితి ఏమైందో అటువంటి పరిస్థితి ఈ గొలియాతుకు కూడా పట్టిందని ధైర్యంగా చెప్తున్నప్పుడు చూడండి, దేవుని అభిషేకము దావీదు మీద ఉన్నది. తర్వాత ఏం జరిగిందో చూడండి. రాజు సహితము కూడా నువ్వు ఆడి పిల్లాడి నుంచి యుద్ధాభ్యాసం చేసుకుంటూ వస్తున్నాడు, ఆడిని నువ్వు ఒక తొక్కుతో చచ్చి మూల కూర్చుంటావు అని డిస్కరేజ్ చేస్తుంటే తన జీవితంలో జరిగిన సంభవాలని వరుసగా చెప్పుకుంటూ వస్తుంటే తన జీవితంలో జరిగిన సంభవాలను గురించి వివరంగా చెప్పుకుంటూ వస్తుంటే ఒకసారి గమనించండి. అప్పుడు రాజుకి అర్థమైంది, ఓహో సరే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అన్నప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు మహారాజు దావీదు దగ్గర వచ్చి, దావీదు, దేవుడి నీకు తోడుగా ఉండనుగా, కానీ దావీదుతో అంటాం అక్కడి నుంచి రేపు నువ్వు యుద్ధ భూమిలో ఉంటావు అని చెప్పడం, తర్వాత దావీదుకి రాజుగారు ఇచ్చే ఆ యుద్ధ వస్త్రాలను ధరించుకుని ఇది నా వల్ల కాదు నేను మోయలేను అన్నప్పుడు అక్కడ నుండి గొలియాతు బయలుదేరి దావీదు దగ్గర వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును
రూపసి అయి ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపించాడంట. చూడండి ఎంత పొగరు. కానీ అతనికి తెలీదు దావీదు చేతిలో గొలియాతుకి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడని. ఆమేన్, హల్లెలూయా. నీవు నాతోనున్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. గొల్యాతును పడగొట్ట జయముందిన, గొల్యాతును పడగొట్ట జయముందినన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపై దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప దిగిరమ్మయని. అయ్యా నీవు నాలో ఉంటే నేను దావీదులా ఉంటాను, గొలియాతును పడగొట్టు నేను జయము పొందుతాను. ఈ రోజున మన జీవితాల్లో గొలియాతు వంటి క్లిష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన సమయాలు, క్లిష్టమైన సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆనాడు ఇశ్రాయేలు సైన్యము వెనక్కి తిరిగి పారిపోయారు. అలాగున మనం పారిపోకూడదు. మనం ఏమని అనాలో తెలిసిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను బయలుదేరి వస్తున్నా అని ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. హల్లెలూయా. యుద్ధము ఎవరిదండి? యెహోవాదే, మనుషులది కాదు. యుద్ధము మనుషులదే అంటే ఇక చూడని పరిస్థితి అట్లా ఉండదు. తెలుసు కదా ఎన్నికలు అయిన తర్వాత ఏం జరిగిందో. యుద్ధము మనది కాదు, యుద్ధము యెహోవాది. ఆమేన్. యుద్ధము ఆయనది, విజయము ఆయన పక్షంలో నిలబడిన జీవముల దేవుని బిడ్డకే. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో ఉన్న రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుల నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాని నేల బోర్ల పడ్డాడంతే. దావీదు ఫిలిస్తీయుల కంటే
బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తల తెగవేశాడు. ఫిలిస్తీయులు తమ శూరులు చచ్చుట చూచి పారిపోయారంతే. ఆమేన్. మా పక్షాన ఒక బలాఢ్యుడు ఉన్నాడు, పరాక్రమం గలవాడు ఉన్నాడని ఇప్పటిదాకా డబ్బాలు పట్టుకున్న ఫిలిస్తీయుల దండు ఇప్పుడు ఏమైపోయింది? ఏమైందండి? బలహీనపడింది. దావీదు ఏడగల కత్తుల కటారాలు తీసుకొని వచ్చాడా? ఒక్క రాయితో జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. ఒక్క ఒడిశా రాయితో పడగొట్టాడు. ఏ కత్తితో అయితే దావీదు మీదకి వచ్చాడో అదే కత్తి చివరికి వాడి శిరఛాదనం చేశాడు. ఆ పరాక్రమం గల బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన గొలియాతు పరిస్థితి ఏమైంది? దావీదు దేవుడు దావీదు గొలియాతుని దావీదు చేతికి అప్పగించాడు. ఆ క్షణం నుండి ఇశ్రాయేలీల సైన్యము ఫిలిస్తీన్ల సైన్యం వెనకాల తరిమి ఎవరు తప్పించుకోకుండా అందరినీ సంహరించారు. నా దేవుడు బలహీనుడు కాదు. ఆమేన్. మన దేవుడు ఎట్లాంటి దేవుడు? మనకి బలహీనంగా ఉన్న దేవుడా? కార్యము చేయలేని అసమర్థుడా? కాదు. మన దేవుడు ఎవరు? పరాక్రమశాలి. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. కన్నీటిని చూచి కన్నీరు కారుస్తున్న వాని పక్షమున నిలబడి వ్యాజ్యమాడి శత్రువుల నోళ్ళను మూయించగల సమర్థుడు. నా దేవుడు బలహీనుడు కాదు అని చాటి చెప్పాడు. ఫిలిస్తీయుల దండు ఎదురుగా నిలబడి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సన్నివేశం చూసిన ఫిలిస్తీయుల దండు తోక ముడుచుకొని పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం గొప్ప విజయాన్ని పొందుకుంది. ఏ ఒక్కరు మిగలకుండా ఇశ్రాయేల్ సైన్యము ఫిలిస్తీయుల సైన్యాన్ని సంహరించారు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. సమస్యను చూచి, అవమానాన్ని చూచి, నిందను చూచి భయపడుతున్న సహోదర సహోదరి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సమస్యను చూచి, నిందను చూచి, అవమానమును చూచి, తృణీకారమును చూచి భయపడకు. నీవు నాయన పక్షమున నిలబడినప్పుడు దావీదు దేవుని ఆత్మ దావీదు మీద బలముగా ఎట్లా దిగి వచ్చిందో, నీవు దేవుని పక్షమున నిలబడిన అంత కాలము ఏ శత్రు దండు నీ మీదకి దండెత్తి దిగరాదు. రావడానికి అంత సాహసము చేయలేరు. కనుక నా ప్రియమైన సోదరులారా గమనించండి. దేవుని పక్షంలో నిలబడితే మనకు గొప్ప జయం ఉంటుంది. మనకు సంతోషము ఇచ్చే దేవుని ఎందుకు చేరుకున్నా ఆయనను ఆశ్రయించడానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన మనకు ఏ కొదువ చేయడు. మనకి ఏది కొదువ రాదు.
ఏ కొదవ ఉండదు మనం అని ఆశ్రయించినప్పుడు. అంత సమస్తము మనకు సమృద్ధితో నింపి సమృద్ధిగా మనల్ని పోషించే దేవుడు కనుక సమృద్ధిగా నిచ్చే దేవుని ఎదుగు చేరుకున్నాం. రోషము కలిగి జీవితాం. దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం చాటి చెబుదాం. అటు ధైర్యము, అటు రోషము, అటు పౌరుషము గల ఆత్మీయ జీవితము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి.